నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఎంతో మంది వీర వనితలకు అన్నటువంటి దేశం నా దేశం. ఈ దేశంలో అత్యంత పరాక్రమం కలిగినటువంటి ఎందరో మహాతల్లులు వారి జీవితాలను వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ రోజున మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు అందించారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరులో ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి. మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఆ మహాతల్లి. ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే 4 ఏళ్ల వయసులోనే తల్లి మరణించింది. అలాంటి సందర్భంలో తండ్రి పిల్లకి ఎంత మాత్రం కూడా తల్లి లేనటువంటి లోటు తెలియనివ్వకుండా పెంచి పెద్ద చేసి చిన్నతనం నుంచి కూడా గుర్రపు స్వారీ కావచ్చు, అలానే ఆయుధ విద్య కావచ్చు, అలానే కత్తి సాము, తుపాకీ వాడకం వీటన్నింటిని కూడా నేర్పించి ఆమెను చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దారు. అలా తీర్చిదిద్దిన తర్వాత ఆమెకు వివాహం చేశారు. ఆమె ఝాన్సీ పట్టణానికి చెందినటువంటి గంగాధరరావు గారిని వివాహం చేసుకున్నారు. నిజానికి ఏంటంటే ఆమె మొదటి పేరు ఏంటంటే మణికర్ణిక. గంగాధరరావు గారిని వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీబాయిగా ఆమె పేరు మారింది. ఆమె ఏంటంటే ఝాన్సీ పట్టణానికి మహారాణిగా ఉన్నారు కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయిగా ఆమె కీర్తి గడించింది. అయితే వివాహం జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టారు. ఆ బిడ్డ పుట్టినటువంటి 4 నెలలకే బిడ్డ కూడా మరణించారు. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా ఎంతో కృంగిపోయారు. అయితే గంగాధరరావు గారు బిడ్డను తలుచుకుంటూ మరింతగా కృంగిపోయి మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలై శరీరాన్ని విడిచిపెట్టారు. అలాంటి పరిస్థితులు ఇంకే స్త్రీ అయిన ఉంటే ఎంత కృంగిపోయారో మనం ఆలోచించుకోవాలి. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు చిన్నతనం నుంచి కూడా శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాటన్నింటిని కూడా తట్టుకుని ఆ రాజ్యానికి రాణిగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్య ప్రజలందరినీ కూడా ఎంతో క్షేమంగా చూసుకునేవారు. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే తన రాజ్యంలో ఎవరైతే మహిళా మూర్తులు ఉంటారో వారిని వారు రక్షించుకునే విధంగా వారందరికీ కూడా విలువిద్యను కావచ్చు, గుర్రపు స్వారిని కావచ్చు, అలానే ఈ యొక్క తుపాకీ వాడకం కావచ్చు, వీటన్నింటినీ కూడా నేర్పించి వారిని గొప్పగా తీర్చిదిద్దింది. వారితో ఒక మహిళా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. అలాంటి గొప్ప వీర వనిత మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఒకనొక సందర్భంలో బ్రిటిష్ వారు ఎలా అయినా సరే ఝాన్సీ పట్టణం తమ కైవసం చేసుకోవాలని చెప్పేసి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని బెదిరించి తన రాజ్యాన్ని బ్రిటిషర్స్ కి అప్పగించమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఈమె ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. మీ దగ్గర భయపడేటువంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు, నా రాజ్యాన్ని రక్షించుకుంటారని చెప్పేసి ఆమె వారితో యుద్ధానికి దిగింది. అలాంటి వీర వనిత బ్రిటిషర్స్ తో వీరోచితంగా పోరాటం చేసి బ్రిటిషర్స్ ని భయపెట్టినటువంటి మహాతల్లి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అలానే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులకు, అలానే కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆమె స్ఫూర్తి ప్రదాత. అదే విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారి చిత్రపటాన్ని కనుక మనం చూస్తే ఒక పక్క బిడ్డను తన వీపు కట్టుకుని మరో పక్క కత్తి పట్టుకుని గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధ భూమిలో మహాకాళి స్వరూపంగా ఆమె యుద్ధం చేస్తున్నటువంటి చిత్రపటం మనందరికీ కూడా ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం. అదే విధంగా ఆమె యొక్క జీవితం ఎల్లప్పుడూ కూడా మనకు ఉత్తేజాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి సరోజినీ నాయుడు గారి జీవితాన్ని ఖచ్చితంగా నేటితరాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఆమె తన యొక్క గాత్రంతో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపి జీవిత చివరి క్షణం వరకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మహాతల్లి. అలానే దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవితాన్ని కనుక గమనిస్తే ఆమె న్యాయవాదిగా వర్క్ చేస్తూ దేశ స్వాతంత్ర్యం పట్ల ఆసక్తిని పెంపొందించుకుని దేశ స్వాతంత్రాన్ని తీసుకుని రావాలని చెప్పి, దేశ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి జీవిత చివరి క్షణం వరకు కూడా పోరాడినటువంటి మహాతల్లి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇలా ఎంతో మంది మహాతల్లులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. వారందరి యొక్క జీవితాలను, వారి యొక్క వీరోచిత గాథలను ఖచ్చితంగా నేటి తరాన్ని తెలియజేసి బాల్యం నుండి ఉన్నతంగా పిల్లలను తీర్చిదిద్ది వారిలో దేశభక్తిని నింపి దేశానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నతమైనటువంటి పౌరులు తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. అది ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై హింద్.